హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త కుర్చీ తాత కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎప్పుడు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తనదైన మేనరిజంతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న షేక్ అహ్మద్ ఫాషా అలియాస్ కుర్చీ తాత బుధవారం సాయంత్రం కన్నుమూశారు. ఇక గత కొన్ని రోజులుగా రోడ్లపైనే తిరుగుతున్న ఆయన నగరంలో ఎండల తీవ్రతకు వడదెబ్బ తగిలి మృతి చెంది ఉంటారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని కృష్ణాకాంత్ పార్కులో అహ్మద్ ఫాషా అపస్మారక స్థితిలో పడిపోయి ఉండటాన్ని ప్రముఖ యూట్యూబర్ వైజాగ్ సత్య గమనించారు. వెంటనే స్పందించిన ఆయన కుర్చీ తాతను సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. అయితే బుధవారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, తన ఒడిలోనే ప్రాణాలు వదిలారని భార్య ఆసియా సుల్తానా కన్నీటి పర్యావంతమయ్యారు. ఇక కుర్చీ తాత స్వస్థలం వరంగల్ జిల్లాలోనే కరీమాబాద్. ఇంటర్ వరకు చదువుకున్న అహ్మద్ ఫాషా దాదాపు 40 ఏళ్ల క్రితమే బతుకు తెరువు నిమిత్తం హైదరాబాదు నగరానికి వలస వచ్చారు. ప్రస్తుతం ఆయనకు భార్య, 3 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా కుమార్తె మహబూబ్ సుల్తానా వద్దే భార్యతో కలిసి ఆయన నివసిస్తున్నారు. ఒక చిన్న ఇంటర్వ్యూ వీడియోతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సంచలనంగా మార్చిన కుర్చీ తాత ఆ తర్వాత పెద్ద స్టార్ హీరోల సినిమాల్లోనే డైలాగ్స్కు, పాటలకు సైతం ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, యూట్యూబర్లు సంతాపం ప్రకటిస్తున్నారు.